యోహాను సువార్త 5వ అధ్యాయం 36 నుండి 40 వచనాలు. యేసు మెస్సయ్యగా ఉన్నాడని నిరూపించే రుజువుగా అద్భుత కార్యాలకు క్రీస్తు ఎంత ఘనతను ఆపాదిస్తున్నాడో మరొక విషయంగా గమనిద్దాం. నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలను నాకిచ్చి ఉన్నాడో నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపియున్నాడని నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి అంటాడు ఆయన. ప్రభు చేసిన సూచక క్రియలు ఆయన దైవ కార్యానికి రుజువులుగా గుర్తింపు పొందవలసిన దానికంటే ఈనాడు చాలా తక్కువ గుర్తింపు పొందుతున్నాయి. చాలామంది వాటిని ఒక విధమైన అనుమానంతో పట్టించుకోనక్కరలేని సంగతులుగానే పరిగణిస్తున్నారు. అటువంటివి అద్భుత కార్యాలని తాము నమ్మడం లేదని, వాటిని కేవలం బలహీనమైన కథలుగానే పరిగణించి బైబిల్లో నుంచి కొట్టివేయడానికి వెనుకాడమని, అవి భారమైన సామానుల వంటివి గనుక ఓడను తేలిక చేయడానికి బయట పారవేయవలసినవని బహిరంగంగా ప్రకటించేవారు తక్కువ మందేమీ లేరు. అయితే ఏది ఏమైనా మన ప్రభువు భూలోకంలో ఉన్న రోజుల్లో ఆయన చేసిన అద్భుత కార్యాలు మనుషుల మనస్సులపై ఎంతో గొప్ప ప్రభావం చూపెట్టినాయన్న వాస్తవాన్ని త్రోసిపుచ్చలేం. వాటిని జరిగించిన వాని పట్ల అవి ఆసక్తిని రేకెత్తించాయి. వారు మారు మనసు పొందకపోతే ఇంకా తెలుసుకోవాలన్న ఉత్సాహాన్ని కలిగించాయి. అవి ఎంత విస్తారంగా, ఎంత బాహాటంగా, ఎవరు కొట్టివేయలనంత దృఢంగా జరిగించబడ్డాయంటే మన ప్రభువు శత్రువులు వాటిని చూసి ఆయన వాటిని సాతాను సహాయంతో జరిగించాడని మాత్రమే అనగలిగారు. అవి జరిగించబడ్డాయన్న వాస్తవాన్ని వారు తిరస్కరించలేకపోయారు. ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడు అన్నారు వాళ్ళు. ఈ మాటలు యోహాను సువార్త 11:47లో మనం చూడగలం. ఈ వాస్తవాలను తిరస్కరిస్తున్నట్టు నేటి జ్ఞానవంతులు నటిస్తున్న విధంగా 1900 ఏళ్ల క్రితం ఒక్కరు కూడా నటించలేకపోయారు. బైబిల్కు శత్రువులైన వారు మన ప్రభువు జరిగించిన చివరి అతి గొప్ప సూచక క్రియ అయిన తన సొంత పునరుద్ధానాన్ని తీసుకొని వారికి చేతనైతే అది జరగలేదని రుజువు చేయమనండి. వారు ఆ పని చేసిన తరువాత సాధారణంగా అద్భుతాల గురించి వారు ఏమంటారో గమనించాలి. దాని రుజువులకు వారు ఇప్పటికీ జవాబు చెప్పలేదు, ఎప్పటికీ చెప్పలేరు. బైబిల్కి మిత్రులైన వారు అద్భుతాలకు వ్యతిరేకంగా వచ్చే అభ్యంతరాలను బట్టి కదలక స్థిరంగా ఉండాలి. ఎవరైనా కనీసం ఒక్క అద్భుతాన్నైనా న్యాయంగా కొట్టివేయగలరేమో చూడాలి. ధ్యానం కోసం బైబిల్లోని అద్భుత కార్యాల పట్ల సమస్య ఉన్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరంటే బైబిల్లో ఉన్న దేవుడి గురించి ఏమీ తెలియని వాడే.